రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా ఆ సామాజికకు సంబంధించిన నాయకులు పనితీరుతో పాటు ఆ ఓట్లు వేస్తేనే ఆ ప్రభుత్వాలు ఈరోజు అధికారంలోకి వస్తాయి. అంతటి ఖ్యాతిని ఆర్జించినటువంటి ఆ సామాజిక వర్గం ఇప్పటికూ కూడాను పూర్తిగా విచ్ఛిన్నం చేసే ప్రభుత్వాలే ఉన్నాయి కానీ వారిని ఏకతాటిపై తెచ్చే ప్రభుత్వాలు ఏవి లేవు. పల్లకి మోసే బోయిల్లా ఉండే బీసీలకు ఈరోజు ఆ పల్లకి ఎక్కే అందరం మాత్రం అందని ద్రాక్షంగా మిగలడంతో ఈరోజు ఆ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గాన్ని మాత్రం ఒక గాడి మీద తేయడానికి కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈరోజు ప్రక్షాళన తిరగాలు లేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు ప్రస్తుతం మనతో ఉన్నారు. చూస్తే కనుక బీసీ 139 కులాల సమ్మేళనం, 60% ఓటర్లు, 70% పాపులేషన్ ఇంతమంది ఉన్నా కూడాను ఆ సామాజిక వర్గ ప్రజలకు ఇప్పటికి కూడా పరిపాలించే ఆ దక్షత లేకపోవడానికి కారణం ఏమని భావిస్తున్నారు? ఈ బీసీలను విచ్ఛిన్నం చేసేందుకు 2-3% ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఈరోజు పరిపాలన సాగుతున్నారు. ఏ విధంగా తీసుకోవచ్చు ఈ సామాజిక వర్గం వెనుకబాటు? మన భారతదేశానికి దాదాపు 70 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. ఓట్లు మావి, సీట్లు వాళ్ళవనే పరిస్థితి మొదటి నుంచి కొనసాగుతూ ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అగ్రవర్ణాల చెప్పు చేతల్లో ఉండడం జరుగుతూ ఉంది. అందుకే మొదటి నుంచి కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏదైతే మా జనాభా నిష్పత్తి ఉందో దాని ప్రకారం మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఎందుకు ఇవ్వరు, బీసీలకు చట్టసభల్లో మరి 50% రిజర్వేషన్స్ ఖచ్చితంగా మా జనాభా నిష్పత్తి ప్రకారం రావాలి, ఎందుకు ఇవ్వడం లేదు, మరి విద్యాపరంగా అయితే పూర్తిగా వెనుకబాటుతనంతో ఉన్నాము, విద్యాపరంగా అనేక సంస్కరణలు కావాలి అని మొదటి నుంచి పోరాటం చేసి ఆ పోరాట ఫలితమే అనేక జీవోలు కూడా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేరు మీద రావడం జరిగింది. కృష్ణయ్య గారు ప్రస్తావన తెచ్చారు. బీసీ సామాజిక వర్గం మన్ననలతో ఆయనకు ఆ ఖ్యాతిని ఆర్జించారు. కాకపోతే గత ప్రభుత్వ హయాంలో ఏ నమ్మకాన్ని అయితే బీసీ సామాజిక వర్గాలు ఆయన మీద పెట్టుకున్నారో కేవలం ఒక రాజ్యసభ సీట్కి ఆ సామాజిక వర్గం తాలూకా మనోభావాలను తాకట్టు పెట్టే విధంగా ఆయన వ్యవహరించారు అనుకోవట్లేదు. చాలామంది మీరు అలా భావించవచ్చు, కానీ ఇక్కడ బీసీ మేధావులు చాలామంది ఆలోచన చేసేది ఒక్కటే, మనము ఎక్కడైతే గిన బీసీల మనోభావాలకు కానీ బీసీల అభివృద్ధి కోసం కానీ ప్రశ్నించాలనో మరి అది అత్యధిక సభ మరి పార్లమెంట్లో ప్రశ్నిస్తేనే ప్రధానమంత్రికి చేరుతుంది అనేది ఆయన యొక్క ఆలోచన. దానికి ఆయన ఎంపీగా ఉంటే తప్పితే పార్లమెంట్లో ప్రశ్నించలేము. బీసీలని ఈ విధంగానే ఎక్కడ పోయి చెప్పినా కూడా ప్రధానమంత్రికి చేరేంత వరకు ప్రశ్నించాలంటే ఎంపీగా ఉండాలనే ఒక మంచి నిర్ణయాన్ని ఆయన తీసుకోవడం జరిగింది తప్పితే ఇక్కడ ఆయన స్వార్థం కానీ మరి బీసీల కోసం ఆయన జీవితాన్నే మరి బలి చేసిన వ్యక్తి ఆయన. ఏ విధమైన మరి వాళ్ళ ఇంట్లో పరిస్థితుల్ని అన్నిటిని ఆలోచన చేస్తే ఏ విధమైన అభివృద్ధికి ఆయన నోచుకోలేదు. అంతటి పోరాటం చేసినటువంటి కృష్ణయ్య తెగువ లేకపోతే ఆయన ఆ సామాజిక వర్గాల మనోగతాలకు అనుగుణంగానే ఈరోజు రాజ్యసభ స్థానం తీసుకున్నారు. తదనుగుణమైనటువంటి ఆ గొంతెత్తి పార్లమెంట్లో ఈ సామాజిక వర్గానికి జరిగినటువంటి అన్యాయం కావచ్చు, వెనుకబాటుతనం ఇలా ఇంక ఉండిపోవడం, ఈ పరిణామాలు ఎప్పుడు ప్రశ్నించే పరిస్థితి ఉండేదా? తప్పకుండా ఉంది. మీరు ఒకసారి ఈ భారతదేశంలో మరి ఢిల్లీ లెవెల్కి పోతే ఓబీసీ అంటారు. భారతదేశ లెవెల్లో ప్రభుత్వాలని అంటే ఈరోజు కూడా ఆయన కూటమి ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నాడు. అయినా కూడా ఇప్పటికే ఒక నెల లోపలనే 5-6 చర్చలు అంటే ఎంపీలు కానీ కీలక మంత్రులు కానీ ప్రధానమంత్రితో కానీ బీసీల అభివృద్ధి కోసం మరి చట్టసభల్లో రిజర్వేషన్స్ జరగాలి, కుల గణన జరగాలి, మరి జనాభా గణనలో మరి మా మహిళలకు మహిళా బిల్లులో బీసీ మహిళకి సబ్ కోటా ఇవ్వాలి అనే అంశాలపైన మరి ప్రతి దాన్ని పార్లమెంట్ లెవెల్లో తీసుకొని పోతున్న ఏకైక నాయకుడు బీసీ నాయకుడు. మరి అక్కడున్న ఎంపీలు కూడా వివిధ పార్టీలలో బీసీ ఎంపీలు గెలవడం జరిగింది, కానీ వారికి స్ఫూర్తి ఆర్ కృష్ణయ్య గారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 76 సంవత్సరాలు కావస్తోంది. బీసీలు పోరాటం అలుపెరిగిన పోరాటం కొనసాగుతుంది. కానీ సమస్యలు పరిష్కారం దిశగా
ఆ సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని పదవులను అనిపిస్తున్న వారు ఎవరూ కూడాను డెడికేటెడ్‌గా ఆ సామాజిక వర్గం అభివృద్ధి కోసం పని చేయట్లేదని చెప్పి ఆ సామాజిక వర్గం ప్రజలు ప్రశ్నించేది వాస్తవమే. కానీ కొన్ని ప్రభుత్వాలను తీసుకున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి పాదయాత్ర చేసేటప్పుడు బీసీల యొక్క ఈ మనోభావాలు మీరు ఏవైతే చెప్పారో వాటన్నిటిని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి బీసీలను ఖచ్చితంగా రాజకీయంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి, సామాజిక పరంగా అయితేనేమి బలోపేతం చెయ్యాలి అనే ఒక ఆలోచనతో అక్కడున్న బీసీ మంత్రుల్ని మరి అట్లాగే మన బీసీల మేధావుల్ని ఒక చర్చ పెట్టడం జరిగింది. మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో ఆ సామాజిక వర్గానికి అందం దాక్షగా మిగిలినటువంటి ఏదైతే పరిపాలనా దక్షత ఎప్పట్లోగా సిద్ధిస్తుందని చెప్పేసి మీరు ఒక అంటే ఆ పోరాటానికి ఒక ఫలితం దక్కుతుందన్న ఒక ఆశాభావంతో ఉన్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు గత సంవత్సరాలతో, గత రాజకీయాలతో పోలిస్తే ఈరోజు మొన్ననే చూసాం. కూటమి ప్రభుత్వము మరి అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, బీసీ సంఘాలకు కానీ, బీసీల యొక్క నాయకుల యొక్క దీనికి కానీ, బీసీ జనాభాకు కానీ భయపడి అనేక పదవులు ఇచ్చినది వాస్తవమా కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మొన్న తీసుకున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తే మరి చంద్రబాబు నాయుడు గారు 2 ఎమ్మెల్సీ సీట్లు బీసీలకు ఇవ్వడం జరిగింది, 1 ఎమ్మెల్సీ సీటు ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళలో మార్పు వస్తూ ఉందనేది ఖచ్చితంగా కనపడుతుంది. బడ్జెట్ను కూడా 47,000 కోట్ల చిల్లర ఈరోజు ఎప్పుడు ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినది ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వ హయాంలో చూస్తే కనుక బీసీలని ఏవైతే ఈ సామాజిక వర్గాలన్నిటి కూడాను కార్పొరేషన్గా విభజించి వాళ్ళలో ఉన్నటువంటి ఐక్యతను విచ్ఛిన్నం చేసి పరిపాలించినటువంటి పాలన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా, లేకపోతే దాన్ని కూడా ప్రక్షాళన చేసి ఆ సామాజిక వెనుకబాటున ఆర్థికంగా కావచ్చు, ఏదైతే చట్టసభల్లో కావాల్సిన రిజర్వేషన్ రూపంలో ఆ విధంగా కనుక వాళ్ళు కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చీల్చడం జరిగింది, కార్పొరేషన్స్ని చీల్చడం జరిగింది. బీసీ కార్పొరేషన్ని బడ్జెట్ ఇవ్వకుండా అసలు దాన్ని మూసేసే స్టేజ్కి తీసుకుని వచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ కార్పొరేషన్కి జనసత్వాలు కల్పించడం జరిగింది. వెంటనే దానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇప్పుడు అనేక మంది లోన్స్కి ఆర్థిక పరిపుష్టి కోసం అప్లై చేసుకుంటున్నారు. మరి ఖచ్చితంగా ఇక్కడ బీసీ కార్పొరేషన్ అంటేనే అన్ని కులాల యొక్క ఐక్యత. అందుకే మేము బీసీ కార్పొరేషన్కి ఖచ్చితంగా బడ్జెట్ ఇవ్వాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐక్యతను విచ్ఛిన్నం చేసిన 5 ఏళ్ల పాలన చేసినటువంటి ఆ దాష్టికాన్ని కూటమి ప్రభుత్వం కొలిక్కి తేయడానికి ఎన్నాళ్ళు పడుతుంది? ఆ సామాజిక వర్గంలోని అనిశ్చితను తొలగించడానికి ఎటువంటి కార్యాచరణ రూపిస్తుంటే బాగుంటుంది? అందుకోసమే వాళ్ళు ఒక బీసీలకు ఒక రక్షణ చట్టాన్ని కూడా ఇవ్వాలన్న ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నారు. మేము కోరేది ఒకటే, దీనికి అంతటికీ కేంద్ర ప్రభుత్వం లెవెల్లో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి, మా జనాభా గణన చేయండి, మా జనాభా నిష్పత్తి ప్రకారం మరి ఇటు బడ్జెట్లో కానీ ఇటు రాజ్యాధికారంలో కానీ భాగస్వామ్యం కల్పించండి అనేదే మా పోరాటం. దానికి మరి గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి తూతు మంత్రంగా మరి పెద్దల సభలో పెట్టడం జరిగింది. కానీ అది అఫీషియల్గా పెట్టలేదు. మరి మేము ఈరోజు కూడా డిమాండ్ చేస్తున్నది ఒక్కటే, అఫీషియల్గా శాసనసభలో తీర్మానం చేసి పంపండి. అప్పుడే బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అప్పుడే బీసీ కళలు నెరవేరుతాయి. ఎప్పుడైతే బీసీలు రాజ్యాధికారంలో జనాభా నిష్పత్తి ప్రకారం భాగస్వామ్యం కల్పించుకుంటారో వాళ్ళకి ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే చట్టాలు తేగలరు, బీసీలను అభివృద్ధి పరచగలరు అనేదే బీసీ నాయకుల యొక్క మొదటి నుంచి ఉన్న డిమాండ్. దాన్ని బీసీ సంక్షేమ సంఘం గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి జంతర్ మంతర్ వరకు ఇప్పటి వరకు మరి అనేక ధర్నాల రూపంలో అయితేనేమి, ఉద్యమాల రూపంలో అయితేనేమి మరి పెద్ద ఎత్తున బీసీలని చైతన్యపరుస్తూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. మీరు చేస్తున్నటువంటి ఈ చైతన్యపరిచే కార్యక్రమంలో అందన ద్రాక్షగా మిగిలినటువంటి పరిపాలనా దక్షత ఎప్పట్లోగా రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి బీసీ నాయకుడు అవుతాడు అన్నట్టు కళ సాఫల్యం అయ్యే రోజు ఎన్నాళ్ళు పడుతుంది అనుకోవచ్చు? 76 ఏళ్ళుగా నెరవేరిన కళ ఇంకా ఎన్నేళ్ల పాటు వేచి చూడాల్సి
వస్తుందన్నటువంటి ప్రశ్న ఆ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరి మధ్యలో కూడా మెదులుతుంది. అవును. ఖచ్చితంగా అది. ప్రతి ఒక్కరు మీరు చెప్పినట్ల ప్రతి ఒక్కరు బీసీ అనే ఒక ఓటర్ కార్డ్ నుంచి ఈరోజు నాయకుల వరకు ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ తీసుకుంటే అప్పుడున్న ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అంతకంటే బలంగా ఈరోజు తీన్మారు మల్లన్న గారు అయితేనేమి, మిగతా బీసీ నాయకులు అయితేనేమి, ఆర్ కృష్ణయ్యతో కలిసి ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని తేవాలి అనే ఒక పట్టుదలతో మరి అప్పటి తెలంగాణ ఉద్యమం కంటే బలంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుందని అనుకుంటున్నాం. మా హయాంలోనే ఖచ్చితంగా మా ఈ తక్కువ టైంలోనే బీసీ ముఖ్యమంత్రి తప్పక వస్తాడని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. దానికి మా అందరి కోరిక. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కానీ బీసీలపైన మంచి అభిప్రాయం ఉంది. అట్లాగే బీజేపీకి కూడా మంచి అభిప్రాయం ఉంది. బీసీ ముఖ్యమంత్రిని వాళ్ళే మరి ప్రపోజ్ కూడా చేయొచ్చు. తెలంగాణ పరిస్థితిని బట్టి మరి వీటన్నిటిని ఒక ఆలోచన రూపంలోకి తప్పకుండా ప్రస్తుత రాజకీయ పార్టీలు ఆలోచన కూడా చేస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడిని అదే బీజేపీ ప్రభుత్వాలను మాత్రమే గుర్తు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఒక బీసీ నాయకుడు, ఆయన కూడా బీసీలకి చేదోడుగా నిలుస్తారన్నటువంటి ఒక బలమైన నమ్మకం ఉంది నాగేశ్వరరావు గారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైనా కూడా రాజకీయాలలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఓట్లు ఎవరు ఉన్నాయి, ఆ ఎక్కువ శాతం ఓట్లు ఉన్న వాళ్ళకి ఏం న్యాయం చేయాలి అనేది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మదిలో మెదిలే ఫస్ట్ ఆలోచన. ఆ ఆలోచన పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఖచ్చితంగా బీసీలు ఏం కోరుకుంటున్నారు అది వాళ్ళు నెరవేర్చడానికే సిద్ధపడతారు తప్పితే ఆ రాజకీయ పార్టీ మనుగడ కావాలంటే ఈరోజు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంటే ఎక్కువ ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఎందుకు ప్రజలు పట్టం కట్టారంటే బీసీల మనోభావాల యొక్క పరిస్థితులను బట్టే మరి ఈరోజు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఖచ్చితంగా బీసీల మనోభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని దెబ్బతీయకుండా చేసే పార్టీ కానీ నాయకుడు కానీ కలకాలం ఉంటాడు. ఎప్పుడైతే వీళ్ళ మనోభావాలు దెబ్బతీస్తారో అప్పుడు తప్పకుండా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. అదే ఈరోజు జరిగిన కూటమి ప్రభుత్వం యొక్క విజయం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఓట్లు అడిగేటప్పుడు బీసీలు బ్యాక్ బోన్గా చెప్పుకునే నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, గెలిచిన తర్వాత మాత్రం ఆ సామాజిక వర్గాల వెనుకబాటు గురించి కనీసం ప్రశ్నించ ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను తెలంగాణ ఉద్యమాత్రిగా ఈరోజు జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమం చేపట్టేందుకు శ్రీకారం చుడుతున్నాం. గత 5 ఏళ్ళుగా బీసీ సామాజిక వర్గాలను పూర్తిగా నిర్వహించడంతో పాటు కార్పొరేట్ల పేరుతో వారందరినీ కూడాను విచ్ఛిన్నం చేసి ఒక గొడుగులా ఉండే వారందరిని కూడా విడదీసి విచ్ఛిన్నం చేసి ఈరోజు పరిపాలన సాగించినట్టు ఆ పరిపాలన చెక్ పెట్టి కూటమి ప్రభుత్వం మాత్రం బీసీల మనోభావాలకు అనుకూలంగానే ఈరోజు పరిపాలన సాగించడంతోనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసెంబ్లీకి పంపించారు. బీసీలు మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఏ ప్రభుత్వాలు వ్యవహరించినా వారికి గద్దె దించడం మాత్రం ఖాయమని నాగేశ్వరరావు హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వాలు బీసీలు ఆశించినట్టు ఆ ఫలాలు అందేందుకు దోహదపడతాయా లేకపోతే వారిని నిర్లక్ష్యం చేస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.